నారా లోకేష్ గారు రాజ్యసభలో గ్యాలరీలో కూర్చున్నటువంటి దృశ్యాన్ని టీవీలో టెలికాస్ట్ చేశారని, అంతేకాకుండా అది పత్రికల్లో కూడా ప్రచురితం అయింది అని చెప్పేసి వైసీపీ ఎంపీ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఫీల్ అయిపోయి ఆయన ఏకంగా ఈ విషయం పైన ఇది ఎక్కడా లేని ఆచారం కొత్తగా తీసుకొస్తున్నారు, గ్యాలరీలో కూర్చున్న వ్యక్తిని టీవీలో టెలికాస్ట్ చేయడం ఏంటి, అతని ఫోటోలు ఏమో పత్రికల్లో రావడం ఏంటి అని చెప్పేసి ఆయన తెగ ఫీల్ అయిపోయి మొత్తానికి ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈయన నారా లోకేష్ గారు అలా టీవీలో కనిపించినందుకు ప్రచారం అయినందుకు ఫీల్ అయిపోయి ఆయన అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారికి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గ్యాలరీలో కూర్చున్న వారిని చూపించకూడదు, అసలు కూర్చోకూడదు అన్న రూలు ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నారా లోకేష్ గారిని టీవీలో చూపిస్తే యాక్చువల్గా మీ ప్రాబ్లం ఏంటి అంటే, చూపించకూడదా అది ఓన్లీ నారా లోకేష్ గారినే కాదు కదండి, అక్కడ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసింది. సో అలా తప్పేంటి అసలు? ఎన్నో ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మొత్తానికి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుంది, మన రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చట్టబద్ధత అయ్యి బిల్ పాస్ అయ్యే సందర్భాన్ని నారా లోకేష్ గారు స్వయంగా వీక్షించడానికి అయితే రాజ్యసభలో గ్యాలరీ పాస్ తీసుకునే లోపలికి వెళ్ళారండి. గ్యాలరీ పాస్ తీసుకునే లోపలికి వెళ్ళి అలా కూర్చున్నందుకు పైగా నారా లోకేష్ గారు టీవీలో కనిపిస్తే వాళ్ళకేమైందో తెలియదు కానీ, పత్రికల్లో కనిపిస్తే వాళ్ళకేమైందో తెలియదు కానీ, వీళ్ళైతే ఏకంగా ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ తీరు పైన ప్రజల్లో చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే ఏంటి, ఒక రాజకీయ నేత ప్రజెంట్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా రూపురేఖలుగా మారుస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనందరికీ తెలుసు నారా లోకేష్ గారు. సో నారా లోకేష్ గారు అక్కడ కూర్చున్నారు, ఫోటో వచ్చింది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే అసలు తప్పేంటి అని చెప్పేసి ప్రజల్లో బాగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కావాలని ఏదో కంప్లైంట్ చేసి ఏదో ఒక విధంగా దీన్ని సాగదీయాలి అంటే వైసీపీ వాళ్ళకి ఇదంతా కొత్త ఏమి కాదు అని ఒక అభిప్రాయం ప్రజల్లో గట్టిగా ఏర్పడిపోయిందండి. ఎందుకంటే అమరావతిని మన రాజధానిగా రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తారో మనందరికీ బాగా తెలుసు. వైసీపీ అధికారంలోకి రాకముందు అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, చంద్రబాబు నాయుడు గారికి అసలు మన రాష్ట్రంలోనే ఇల్లు లేదు, రాజధాని దగ్గర ఇల్లు లేదు, నా దగ్గర ఉంది, మన రాష్ట్ర రాజధానిని నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఏమో నిజంగా చేస్తారో నమ్మి ఒక అవకాశం ఇస్తే అట్లీస్ట్ ఒక ఇటుక కూడా అక్కడ పేర్చడం కూడా జరగలేదు. మొత్తానికి దాన్ని అలాగే వదిలేయడం జరిగింది. సో దానివల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పెరిగిపోయిన చెట్లు పొదలు ఇవన్నీ కూడా శుభ్రం చేయడానికి ఏకంగా 2 కోట్లు, కేవలం శుభ్రం చేయించడానికి 2 కోట్లు అయిందంటే ఇంకా ఎంత శిథిలావస్థకు అక్కడ చేరుకుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే రాజధానిని వదిలేయడం జరిగింది. 3 రాజధానులు అన్నారు, దాన్ని పట్టించుకోలేదు. సో వైజాగ్ని రాజధాని చేస్తున్నారు, అది కూడా లేదు. మొత్తానికి ఈ విధంగా ప్రజలు నలిగిపోతూ ఉంటే ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో ఎలాగో రాజ్యసభలో ఆమోదం తెలపలేదు, ఓకే, రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్న అన్ని పార్టీలు మొత్తం అన్నీ కూడా ఆమోదం తెలిపింది, రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి ఆమోదం తెలిపితే వైసీపీ పార్టీ మాత్రమే ఆమోదం తెలపకుండా వ్యతిరేకించింది, అక్కడి నుంచి వాకౌట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాకౌట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమంటున్నారండి, వైవి సుబ్బారెడ్డి గారు నాకు టైం ఇవ్వలేదు మాట్లాడడానికి అని చెప్తున్నారు. ఆయన ఏం మాట్లాడాలో అది మాట్లాడేసి వాకౌట్ చేసేసిన తర్వాత టైం ఇవ్వకపోవడం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ టైం కావాలంటే అనుమతి కూడా ఇచ్చారు, మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అంటే మాట్లాడడానికి ఏమీ లేక ఇంకా అందరూ ఒకటి అయిపోయారు, మనం ఏం మాట్లాడినా మన అధినేత ఎంత చెప్పినా మనం ఇలా గింజుకోవాలి తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు అని చెప్పేసి మొత్తానికి వైవి సుబ్బారెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చేసి అక్కడ నుంచి వాకౌట్ అయిపోయారు. ఇప్పుడు వాకౌట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నాకు టైం ఇవ్వలేదు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతాం. మొత్తం మీద మనం కంక్లూజన్కి రావాల్సింది ఏంటంటే, ఏదో విధంగా వైసీపీ వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఏదో విధంగా కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రజల్లో వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, ఇది ఈయన ఫిర్యాదు చేసింది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటారు. లోకేష్ గారికి ఈ విధంగా ప్రచారం జరుగుతుంది, ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని ఫిర్యాదు చేయించారని చెప్పేసి కూడా ప్రజల్లో గట్టిగానే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. సో గైస్, మీరు చెప్పండి, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.